బూర్గంపాడులో ఒక ఘోరం చోటు చేసుకుంది. భార్యను చంపి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు భర్త. నిందితుడి సమాధానంతో పోలీసులు సైతం విస్తుపోయారు. ఆటో డ్రైవర్ సంషీర్ పాషాను ప్రేమ పెళ్లి చేసుకుంది మైబుదా బేగం. కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో సంషీర్ కూతురు మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు సంషీర్. పోగొట్టుకున్న చోటే డబ్బు రాబట్టుకోవాలని మళ్ళీ బెట్టింగ్ బాట పట్టాడు. పద్ధతి మార్చుకోవాలని భర్తను వేడుకుంది మైబుదా బేగం. భార్య విసిగిస్తోందని, తనను బెట్టింగ్కి వెళ్ళొద్దని, బెట్టింగ్ ఆడొద్దంటూ తనను రిస్ట్రిక్ట్ చేస్తోందని, ఆపుతోందని విసుగు చెంది ఆ కోపంలో భర్త ఆ భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడ బతుకుతుందో, పూర్తిగా ప్రాణం పోయిందో లేదో అని ఒక దిండు తీసుకొని ఆమె ముఖం మీద పెట్టి అదిమి పూర్తిగా మరణించింది అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు నిందితుడు. కేవలం బెట్టింగ్ ఆడొద్దన్నందుకు, బెట్టింగ్కి వెళ్ళొద్దు, డబ్బులు పోగొట్టొద్దు అన్నందుకు తన భార్యను అత్యంత దారుణంగా చంపినటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే నేను రాబట్టుకుంటాను నా డబ్బులు, బెట్టింగ్లో డబ్బులు పోయాయి కాబట్టి ఇంకా ఎక్కువ బెట్టింగ్ ఆడి మళ్ళీ నా డబ్బులు నేను తెచ్చుకుంటాను అని భార్యకు చెప్పాడట. అయితే భార్య వద్దు, పోగొట్టుకుంది చాలు, ఇంకా వదిలే అని చెప్తే వినకుండా తనను బెట్టింగ్కు వెళ్లకుండా భార్య విసిగిస్తోందని భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అయితే గొంతు నులిమి ఆ భార్య ప్రాణాలు పోయిన తర్వాత ఎక్కడ మళ్ళీ బ్రతుకుతుందో, కొన ఊపిరైనా మిగులుంటుందేమో అన్న అనుమానంతో తన ముఖం మీద ఒక దిండును పెట్టి చాలాసేపటి వరకు ఆ ముఖం మీద గట్టిగా ఒత్తుతూ గాలాడకుండా చేస్తూ చివరికి పూర్తిగా ప్రాణం పోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు.